మిర్చి యార్డు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మిర్చి ధరలు పడిపోవడంతో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళన నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, మిర్చికి సరైన మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలి అంటూ రైతులు నినాదాలు చేశారు. మిర్చి రైతుల ఆందోళనతో గుంటూరు నరసరావుపేట రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ మిర్చిలేని వ్యాపారస్తునికి 6,000 కోట్ల రూపాయలు వస్తుంది లాభాలు. మనం అడుగుతుంది ప్రభుత్వానికి సెంట్రల్ ఎక్సైజ్ కూడా వస్తుంది. కృష్ణ గారు మాట్లాడతారు. ఇవ్వాలి రైతు పండించిన పండుగ గిట్టుబాటు ధరలు, ఇవ్వాలి కుంటాకి 25,000 రూపాయలను, ఇవ్వాలి కుంటాకి 25,000 రూపాయలను. రక్షించాలి కేంద్ర ప్రభుత్వాల ముందు వైఖరి, రక్షించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు వైఖరి. చట్టాలు దోచుకున్నారు, మార్కెట్ యార్డ్ దోపిడీ, రక్షించాలి మార్కెట్ యార్డ్ దోపిడీ. ఈ నెల 3వ తేదీన మిర్చి యార్డులో ఒక ధర్నా కార్యక్రమం చేసి యార్డు సెక్రటరీకి మరియు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారికి వినతి పత్రం ఇచ్చాం. ముఖ్యంగా 2018 నుంచి 23 వరకు కూడా 20,000 పైన రేటు ఉంది. కానీ ఈ సంవత్సరం అకస్మాత్తుగా ఇవాళ ఈ రోజున 6,000 రూపాయలు ఉంది. ఒక్కొక్క కింటాకు వచ్చేసి 25,000 నుంచి 30,000 ఖర్చు అవుతుంటే కేవలం 6,000తో ఈ యొక్క రైతు మిర్చి అయితే అమ్ముకొని ఏం కావాలా, ఆ కుటుంబం అప్పులతోనే ఆత్మహత్య పాల్పడే ప్రమాదం కల్పిస్తుంది. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మేము ఒక స్కీమ్ నిర్ణయించాము. దాని కింటాకి 11,740 రూపాయలు చెప్పారు. కానీ ఇంతవరకు ఆ డబ్బులు కూడా తక్కువ రేటుకి అమ్ముకున్న రైతుకి ఎవరికి కూడా జరగల. అంటే ఈ స్కీము మోసపూరితమైన స్కీము. అందువల్ల ఈ మోసాలను వెంటనే కంట్రోల్ చేసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మళ్ళా దీని మీద పునరాలోచించుకోవాలి. 20,000 రూపాయలు కింటాకి ఇచ్చినట్లయితేనే రైతుకు న్యాయం జరిగింది. లేదంటే ఇదే పద్ధతిలో రోడ్డు ఎక్కి రాష్ట్రాలకు చేస్తారని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మేము కనీస మద్దతు ధర 20,000 రూపాయలు మిర్చి ప్రకటించాలని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి పంటకి అనేక రాష్ట్రాలు ధర పడిపోయినప్పుడు క్వింటాకి అదనంగా బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాయి. గతంలో మొక్కజొన్నకి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చింది. 2018లో కూడాను మిర్చికి 1,500 చొప్పున బోనస్ ఇచ్చి కొనుగోలు చేశారు. ఇప్పుడు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ప్రతి క్వింటాకి 5,000 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి మిర్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అదే సందర్భంలో ఇప్పటికే 170% మిర్చి అమ్మకాలు జరిగినాయి కనుక గ్రామీణ ప్రాంతాల్లోనే రైతు సేవా కేంద్రాల్లోనే ఈ క్రాప్ లో నమోదైనటువంటి రైతులందరినీ కూడా గుర్తించి ప్రతి ఎకరాకి 20 క్వింటాల చొప్పున లెక్కించి ప్రతి క్వింటాకి 5,000 రూపాయలు బోనస్ ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని, లేదనుకుంటే ఇప్పటికే మిర్చి వేసినటువంటి రైతులు లక్షల రూపాయలు అప్పుల పాలై ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు. దీన్ని నివారించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము ఏప్రిల్ 4వ తారీఖునే చెప్పడం జరిగింది. మీరు కనుక చర్యలు తీసుకోకపోతే మళ్ళా మేము రోడ్డు మీద బైఠాయించాల్సి వస్తుందని ప్రభుత్వం ఈ 10 రోజుల్లో కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అయినా సరే ఈ రోజు కలెక్టర్ గారు చర్చించి రైతు సంఘాల నాయకులతో మాట్లాడి వీటి మీద స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించాలని డిమాండ్